నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ ఫిలిం అండ్ పొలిటికల్ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా భూముల వ్యవహారం అనేది తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్ అయిపోతుంది. ఇటు హెచ్యు భూములు కావచ్చు, అలాగే అవతల ఏపీలో చూస్తే కనుక రామానాయుడు స్టూడియోకి సంబంధించి వ్యవహారం కూడా, అంటే వీటిల్లో చాలా నడుస్తున్నాయి. లేటెస్ట్ మొత్తం జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అవి ఆల్రెడీ ఏవో ఫేక్ వీడియోలు నడిచాయని అవి ఇవి అంటూ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సీఎం చాలా గుస్సా మీద ఉన్నారు. సరే, అది పక్కన పెడితే మరోవైపు అటు చూస్తే కనుక ఇప్పుడున్న గవర్నమెంట్ ఆల్రెడీ అండ్ సురేష్ బాబు గారు ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ, అంటే అప్పట్లో జగన్ గారి మీద చాలా ఎలిగేషన్స్ తీసుకొచ్చారు వీళ్ళు. అంటే ఆల్రెడీ భూములకు సంబంధించి జగన్ గారు ఊరికే లాగేసుకుంటున్నారు. ఆ భూములు కేటాయించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. సార్, మరి ఇప్పుడు అందుకేనా ఏంటి, ఏం జరుగుతోంది? సో వీటి రెండింటికి సంబంధించి అంటే ప్రతి ప్రభుత్వము, ప్రతి రాష్ట్ర ప్రభుత్వము కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన భూములు, అంటే ప్రభుత్వ భూముల పరిరక్షణ అనేది చాలా సీరియస్ ఇష్యూగా తీసుకుంటున్నాయి. అవునండి. అది తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు, కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, ఏదైనా సరే ప్రభుత్వ భూముల పరిరక్షణ అనేది జాతీయ స్థాయిలో నీతి ఆయోగ్ పెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక సీరియస్ కాషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకి. అంటే మీరు ముందు గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ని స్ట్రెంగ్థన్ చేసుకోండి అని. ఓకే, ఎందుకు స్ట్రెంగ్థన్ చేసుకోవాలి అంటే రేపు పొద్దున కార్పొరేట్లు ఎవరైనా అడిగినప్పుడు దేశాభివృద్ధి కోసం కార్పొరేట్లకు భూములు కేటాయించడానికి మన దగ్గర భూములు ఉండాలి కదా. మీరు దీనికోసం ఇచ్చేస్తే ఎలాగా? అందుకని జాగ్రత్తగా పెట్టుకోండి ల్యాండ్ బ్యాంక్ని అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ పెట్టడం ద్వారా ఒక సూచన చేసింది రాష్ట్ర ప్రభుత్వాలకి. తెలుగు రాష్ట్రాలు పక్కా అమలు చేసేస్తున్నట్టున్నాయి కదా. దారుణంగా అమలు చేసే ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగానే ఇక్కడ హెచ్సియు భూములు 400 ఎకరాలు తీసుకోవడం జరిగింది. దాని మీద ఒక రగడ జరుగుతోంది. అంటే ఒక సినిమా యాక్ట్రెస్ ఒక ఆవిడ ట్వీట్ చేసింది. అంటే ఆవిడ ఒక వీడియో, ఏదో చాలామంది వీడియోలు చేశారు, రేణు దేశాయ్ వీళ్ళందరూ. అవును, ముఖ్యమంత్రి గారు దయచేసి విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి భూములు వదిలిపెట్టేయండి అని. అయితే ఇది అభివృద్ధి కోసం ఇస్తున్నాను అనేది ఆయన నెరేటివ్. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇమ్మీడియట్గా ఉపాధి దొరకాలంటే 4 కంపెనీలు రావాలి కదా, పెట్టుబడులు రావాలి కదా. పెట్టుబడులు రావాలంటే పెట్టుబడులను ఫెసిలిటేట్ చేయడానికి మన దగ్గర భూమి ఉండాలి. అవును. అందుకని 400 ఎకరాలు నేను ఐటీ కంపెనీల కోసం తీసుకుంటున్నాను. అది ఆల్రెడీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తో కనెక్ట్ అయి ఉంటుంది. అందుకని అది ఈజీగా అటు వెళ్ళిపోతుంది కాబట్టి, యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి అటు తోసేస్తాను అన్నాడు ఆయన. దాన్ని అడ్డుకునే వాళ్ళందరూ అభివృద్ధి నిరోధకులు అనేటువంటి కేటగిరీలో వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భూముల పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన కూడా రామానాయుడు స్టూడియో కోసం స్థలం కేటాయించింది 2014 ప్రాంతాల్లో చంద్రబాబు గారే. అవును. నిజానికి వైజాగ్లో స్టూడియో అనే కళ రామానాయుడు గారికి చాలా కాలంగా ఉంది. కొంత పని జరిగిన తర్వాతే వీళ్ళు భూములు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటి, అక్కడ పెద్దగా షూటింగులు హడావిడి జరగటం లేదు. అవునండి. అంటే అక్కడ ఒరియా సినిమాలు అవి నడిచినాయి కొంత, టీవీ సీరియల్స్, అక్కడ సీరియల్స్, మన దగ్గర సీరియల్స్, అలాగే బెంగాలీ టీవీ సీరియల్స్ షూటింగులు కూడా జరిగినాయి అక్కడ. అలా ఏదో కాలక్షేపం చేస్తున్నారు తప్ప సీరియస్ యాక్టివిటీ లేదు. తెలుగు సినిమా పరిశ్రమ ఏదో అక్కడికి వెళ్ళిపోతుంది, వైజాగ్లోనే అందరూ సినిమాలు తీస్తారు అనుకుంటున్నారు, కానీ గతంలో తీసిన అన్ని సినిమాలు కూడా తీయట్లేదు. బట్ వైజాగ్ ఆల్సో వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. ఖచ్చితంగా తీస్తున్నారు చాలా. కానీ పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా ఇప్పుడు, అంటే పెద్ద హీరోల సినిమాలన్నీ గ్రీన్ మ్యాట్ షూట్లు జరుగుతున్నాయి. అవును. గ్రీన్ మ్యాట్ షూట్లు చేసేవాడికి వైజాగ్తో పనే ఉంది, ఎక్కడైనా ఒకటే. కాబట్టి హీరో గారు ఆయన టైంలో ఆయనకి మూడొచ్చినప్పుడు వెళ్ళి ఆయన సన్నివేశాలు ఆయన నటించి వస్తాడు, అవతల ఆర్టిస్ట్ ఉన్నా లేకపోయినా. ఆ తర్వాత అవతల ఆర్టిస్ట్ దొరికినప్పుడు అతనితో ఉన్న బ్యాలెన్స్ అంతా చేసి అవన్నీ మ్యాచ్ చేస్తారు. ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ మూవీ అలాగే అవుతుంది. ఏదైనా అంతే. హీరోయిన్ సెట్లోకి వచ్చిన తర్వాత ఒక ఎలిమెంట్ చూపించి దాంతో మీరు రొమాన్స్ చేసి వెళ్ళిపోండి అని చెప్తారు. ఆవిడ వెళ్ళిపోతుంది, హీరో గారు వచ్చేసి వెళ్తాడు, ఆ రెండింటిని మ్యాచ్ చేస్తారు అక్కడ. ఈ పరిస్థితుల్లో జరుగుతోంది సినిమా షూటింగ్. జరుగుతున్న టైంలో వైజాగ్ ప్రకృతి అందాలు అనే గొడవ లేదు ఇప్పుడు. అవును.
అందుకని ఏదో లో బడ్జెట్ సినిమాల వాళ్ళు కొంత షూటింగ్ చేసుకుంటున్నారు అక్కడ. ఒకప్పుడైతే జంధ్యాల గారు బాగా తీసేవారు కదండి వైజాగ్లో. ఈ చిరంజీవి గారి సినిమాలు ఎన్ని తీయలేదు అక్కడ, అభిలాష ఛాలెంజ్ ఇవన్నీ వైజాగ్లో తీసిన సినిమాలే కదా. అవును అవును. కానీ ఇప్పుడు పెద్ద హీరోలు గ్రీన్ మ్యాట్ అయిపోయారు. అవును, బిగ్ హీరో అంటే గ్రీన్ మ్యాట్. గ్రీన్ మ్యాట్. అవును. నో వైజాగ్, నో విజయవాడ. బాహుబలి నుంచి అంటారా ఇది? అంతే, బాహుబలి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఎప్పుడైతే మీరు గ్లోబల్ మార్కెట్ అంటున్నారు, గ్రీన్ మ్యాట్ అయిపోయింది జీవితం. జీజీ గ్లోబల్ మార్కెట్ గ్రీన్ మ్యాట్. దాంతో పరిస్థితులు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ప్రకృతి అందాలలోకి వెళ్ళి షూటింగులు జరపడం అనేది చిన్న సినిమాల గొడవ అయిపోయింది. అందుకని వైజాగ్లో యాక్టివిటీ లేక ఏదో కాలక్షేపం చేస్తూ వాళ్ళు నెమ్మదిగా ఆ భూముల్లో ఇతర యాక్టివిటీ ఏదైనా చేద్దామంటే టూరిస్టులు ఎంటర్టైన్ అయ్యేలాగా ఏదైనా రిసార్ట్ నిర్మాణం లాంటివి ఏదో చేపట్టాలి, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి. ఆ ప్రాజెక్టు మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉండగా వీళ్ళు నోటీసులు ఇచ్చారు. మీకు భూములు ఇచ్చింది సినిమా షూటింగులు జరుపుకోవడానికి, ఆ పని మానేసి మీరు ఇతర యాక్టివిటీ కనుక చేపడితే ఆ భూములు ప్రభుత్వానికి సరెండర్ చేయండి మీకు అవసరం లేకపోతే అని నోటీసులు సర్వ్ అయినాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఈ షూటింగులకు వచ్చిన వాళ్ళని అకామిడేట్ చేయడం కోసం మేము కాటేజ్ నిర్మాణం చేస్తున్నాం అని కనుక చెప్తే వదిలేస్తారు. ఇది కొత్త ఏం కాదు మనకి. గతంలో రామారావు గారు అన్నపూర్ణ స్టూడియోస్కి నోటీసులు కూడా ఈ కాంటెక్స్ట్లోనే ఇచ్చాడు. ఈ చదలవాడ శ్రీనివాసరావు గారు వాళ్ళతో కలిసి అక్కినే నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ టింబర్ ఎస్టేట్స్ అని పెట్టాడు ఆ 7 acresలో. వాళ్ళు ఎప్పుడైతే బోర్డు పెట్టి వ్యాపారం మొదలు పెట్టారో ఇమ్మీడియట్గా మీకు అందుకోసం కాదు కదా ఇచ్చింది భూమి, ప్రభుత్వానికి సరెండర్ చేయమని రామారావు గారు. అప్పట్లో గొడవ అయిందండి ఎన్టీఆర్కి ఎన్ఆర్కి ఏమన్నా ఇష్యూ మీద? అయింది కదా, గొడవ అయింది, కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. ఎవరు గెలిచారు సార్ ఫైనల్గా? అంటే హైకోర్టు వరకు స్టేట్ గవర్నమెంట్ మీదే నడిచింది. కానీ 89 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు ఓడిపోయి చెన్నారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెన్నారెడ్డి గారితో మాట్లాడుకొని గవర్నమెంట్ కంటెస్ట్ చేయకుండా చూసుకుని ఆ కేసులోంచి బయటపడ్డాడు. పడి ఆ టింబర్ ఎస్టేట్స్ అక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారు. ఎప్పుడో అంటే నిజానికి వాళ్ళు నోటీసులు ఇచ్చే నాటికే షిఫ్ట్ చేశారు, కానీ కేసు నడిచింది. అంతే కదా. అంటే మీరు యాక్టివిటీ చేయటం లేదు కాబట్టి సరెండర్ చేయండి అనే దాని మీద నిలబడింది గవర్నమెంట్. మరి సురేష్ బాబు గారు ఆ లెక్కను చూస్తే తప్పు చేసినట్టేగా ఖచ్చితంగాను. అప్పట్లో జగన్ గారు అడిగినప్పుడు ఇచ్చేసి ఉంటే కనుక అయిపోయి ఉండదుగా. జగన్ గారు అడిగినప్పుడు ఇచ్చేసినా ఇవ్వకపోయినా ఇప్పుడు ప్రభుత్వం ఆయన్ని అదిలించింది. ఓకే, ఈ అదిలింపుకి ఆయన ఏదో సమాధానం చెప్తాడు. అంటే ఒక చిన్న హెచ్చరిక. అంటే ప్రభుత్వాలు ఏవైనా సరే ఎక్కడ ఉన్నటువంటి భూమి అయినా సరే ప్రిజర్వ్ చేయాలి. అవునండి. అనేటువంటి వ్యూహము ప్రోగ్రాంలో భాగంగా జరుగుతోంది ఇదంతా. అందులో భాగంగానే ఈ హెచ్సియు గొడవ జరుగుతోంది. నిజానికి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో హెచ్సియు భూములు తీసుకుని ఆయన వేరే పద్ధతిలో అప్రోచ్ అయ్యేవాడు. ఎలా అప్రోచ్ అయ్యేవాడంటే ముందు హెచ్సియులో ఉన్నటువంటి విద్యార్థినుల నుంచి ఒక కంప్లైంట్ లాంచ్ అయ్యేది మీడియా ముందు. ఆ కంప్లైంట్ ఏంటి, ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్లో ఈ జింకలు నెమళ్ళు మమ్మల్ని చాలా హెరాస్ చేస్తున్నాయి అని చెప్పి కొత్త కోణం అలా చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసి వీటి నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఆందోళనలు జరిపిన తర్వాత ప్రభుత్వం వీళ్ళ డిమాండ్లకు తల వంచి వాటన్నిటినీ జూ పార్క్కి తరలించాక ఫ్రీ అయిపోయినట్టేగా ల్యాండ్. తరలించిన తర్వాత అక్కడ చెట్లు అధికంగా ఉండటం వలన అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని కొంతమంది విద్యార్థులు గగ్గోలు పెడతారు. మళ్ళీ నెక్స్ట్ పెట్టిన తర్వాత ఆ చెట్లు అవి ఉన్నటువంటి భూముల్ని పక్కకి తీసేసి ఒక గోడ కట్టేస్తుంది యూనివర్సిటీ యాజమాన్యం. కట్టేసిన తర్వాత ఆ భూములు ప్రభుత్వానికి సరెండర్ అయిపోయి ప్రభుత్వం వేరే వాళ్ళకి దత్తత ఇచ్చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇలాంటి ఒక వ్యూహరచన లేకుండా చాలా క్రూడ్గా దిగాటి అయిన రేవంత్ రెడ్డి గారు అనేది ఒక ఆందోళన చాలా మందిలో ఉంది. ఒక వ్యూహరచన జరగాలి కదా ఏదైనా భూములు సేకరించాలంటే. అంటే ప్రభుత్వాలు ఎలా తయారైనాయంటే ఇప్పుడు వాటి అవసరాల కోసం గతంలో ఏదో పేదలకి అంటే అప్పుడప్పుడు ఏదైనా క్వారీ భూములు అవి పేదలు ఆక్రమించుకున్నప్పుడు బీఫారాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ బీఫారాలను కూడా రద్దు చేసి ఆ భూములు కూడా లాక్కుని వాళ్ళని బేదఖలు చేయించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనేది అర్థమవుతుంది. సార్ బట్ సార్ ఓకే, తెలంగాణ ఇప్పుడు హెచ్సియు విషయం ఓకే, బట్ ఏపీలో జరుగుతున్న చూస్తే అంటే ఒకే సామాజిక వర్గం కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదంటారా? అంటే ఏపీలో కుల సమీకరణలు, కులానికి ఉన్న వాల్యూ దేనికి లేదు అక్కడ. కుల సమీకరణలు ఉన్నప్పటికీ అందుకే నేను చెప్తున్నాను వీళ్ళు అదలించారు. ఆయన ఏదో సమాధానం చెప్తాడు, ఆబ్వియస్లీ సమాధానం చెప్తాడు, లేదంటే కొంత భూమి సరెండర్ చేస్తాడు కూడా.
రామానాయుడు స్టూడియో భూమి సరెండర్ చేసినప్పుడు మీరెందుకు చేయరు అని పక్కవాడిని అడిగితే ఏంటి పరిస్థితి? ఓ ఓకే, నెక్స్ట్ అక్కడ భూములు కేటాయించి ఇంకా నిర్మాణాలు చేపట్టని సినిమా వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నాడు. కాబట్టి వీళ్ళు ఇమ్మీడియట్గా యాక్టివిటీ మొదలు పెట్టకపోతే ఆ భూములు తిరిగి ప్రభుత్వం తీసుకుంటుంది, అంతే కదా అనటానికి హెచ్చరిక ఇది. సినిమా పరిశ్రమ వారికి జరిపిన అన్ని కేటాయింపులకే హెచ్చరిక. ఎస్ సార్. రామానాయుడు యాక్టివిటీ జరుగుతున్నటువంటి స్టూడియో నుంచే స్థలం తీసుకుంటున్నాం మేము, యాక్టివిటీ జరపని స్థలాలను ఎలా ఎక్స్క్యూజ్ చేస్తామంటాడు ఆయన. వాళ్ళందరూ వచ్చి సంజయ్ చెప్పుకోవాలి ఇప్పుడు ప్రభుత్వానికి. ఆ వార్నింగ్ కాలు తనవాడి నుంచి పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో అక్కడ టార్గెట్ చేశాడు తప్ప అది కూడా అదేదో రామానాయుడు గారి మీద కక్షో సురేష్ బాబు మీద కక్షో కాదు. ఓకే, ఇది క్లియర్ కట్ చంద్రబాబు అద్భుతమైన వ్యూహంతో జరిపిన ఆపరేషన్ మాత్రమే. అంతే. అంటే దీనికి ఎక్స్టెన్షన్ ఉంటుంది ఇంకా? డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కొంత భూమి సరెండర్ చేయొచ్చు వాళ్ళు, అదొక డ్రామా. ఆయనే సరెండర్ చేశాడు, యాక్టివిటీస్ జరుపుతున్నవాడే సరెండర్ చేశాడు. మీరు అసలు మొదలే పెట్టలేదు, ఏ క్షణం వరకు కొబ్బరికాయ కొట్టలేదు, మీరు తీసుకొచ్చి సరెండర్ చేయండి. ఈ పరిస్థితి ఏంటి? అంతే కదా, నెక్స్ట్ వస్తుంది ఖచ్చితంగా, చేయాలి తప్పదు. అలా కార్నర్ చేయటం కోసం ఈ భూముల్లోకి అడిగేశాడు ఆయన. జే సార్. ఏపీ వరకు ఓకే. హెచ్సియుకి సంబంధించి ఏం జరగచ్చు, ఏముండదు? హెచ్సియు జరగడానికి ఏం లేదండి, అది ఇచ్చేయటం ఖాయం. విద్యార్థి సంఘాలు ఎకో పార్క్ చేస్తామని అది ఇది అంటూ 2 రోజుల క్రితం ఒక ప్రకటన వచ్చింది. దాన్ని ఒక స్పెషల్ ఎకో పార్క్ని తీర్చిదిద్దుతాం, మీరు ఏం టెన్షన్ పడద్దు గవర్నమెంట్ నుంచి. అదేనండి, ప్రస్తుతం ఆందోళనల్ని సమప్ చేసి యూనివర్సిటీ పరిధిని కుదించి దాన్ని వేరే దీనిలోకి తీసుకెళ్తారు, వేరే బాడీ కిందకు తీసుకెళ్ళిపోతారు ఆ స్థలాన్ని. అంటే వాళ్ళ వైపుకు మలుచుకోవడానికి అనుగుణంగా. అంతే. అప్పుడు వీళ్ళతో గొడవ లేదు, వీళ్ళకి గోడ కట్టేస్తారు. అయిపోయింది, ఇంకేముంది. వీళ్ళకి గోడ కట్టేసిన తర్వాత వీళ్ళకి దానికి లింకు లేదు. ఆ యాక్టివిటీ కొద్ది రోజులు జరిగిన తర్వాత అక్కడ ఎకో పార్క్ వర్కౌట్ అవ్వటం లేదు అని ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి దానిలో కలిపేస్తారు ఒరిజినల్ ప్రోగ్రామ్. సో ఫైనల్గా గవర్నమెంట్ అనుకున్నది సాధిస్తుంది. ఎక్కడైనా అదే జరుగుతుంది, ఎప్పుడైనా అదే జరుగుతుంది. అంటే అభివృద్ధి అనే పేరుతో జరుగుతోంది ఇదంతా. అంటే మేము ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం, ఉదాహరణకి ఇక్కడ ఫార్మా పార్క్ అని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వ భూములు కేటాయించింది. ఫార్మా హబ్ అని, ఫార్మా సిటీ అన్నారు. సిటీ సారీ సార్, అవును. ఫార్మా సిటీ అనే పేరుతో భూములు కేటాయించి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చాక అవన్నీ వెనక్కి తీసుకున్నాడు. వెనక్కి తీసుకుని ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాను అన్ని జిల్లాల్లోనూ అన్నాడు ఆయన. అని చెప్పి ప్రతి జిల్లాలోనూ ఇప్పుడు ప్రభుత్వ భూములు కేటాయింపు కాదు, మీ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నేను అక్కడికి ఫార్మా కంపెనీలను తీసుకొస్తున్నాను కాబట్టి స్వచ్ఛందంగా మీరే భూములు ఇవ్వండి అని ప్రజలను అడుగుతున్నాడు. ల్యాండ్ పూలింగ్ చంద్రబాబు గారు అమరావతిలో చేసిన కార్యక్రమమే చేస్తున్నారు. చేసి ఆ భూములు తీసుకుని ఫార్మా కంపెనీలకు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. దానికి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఆల్రెడీ కోర్టు నుంచి కూడా అక్షింతలు పడ్డాయి. ఇప్పుడు ఆ ఫార్మా క్లస్టర్లను ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక గొడవ ఉంది ఆయన ముందు. రెండోది ఇప్పుడు హెచ్సియు గొడవ. ఇలా ఈ భూముల జాగ్రత్త చేయటం, అలాగే హైడ్రా పేరుతో చెరువుల రక్షణ కార్యక్రమం కింద మాట్లాడాడు. కానీ యాక్చువల్గా హైడ్రా కాన్స్టిట్యూషన్ ప్రభుత్వ భూముల పరిరక్షణ. సేమ్ మళ్ళీ మీరు చెప్పింది అది ఇందాక సార్. మరి రేవంత్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇప్పుడు ఆ ఫేక్ వీడియోలు ఎందుకు మీరు సర్క్యులేట్ చేశారు? వీడియోలు ఫేకే అనుకుందాం, పోనీ వీడియోలు ఫేకు, ఫోటోలు ఏఐ క్రియేషను, ఓకే అవి దొరికినా అవి పెట్టాం. కానీ ఇంటెన్షను, వాళ్ళు మెన్షన్ చేసినటువంటి విషయాలు సార్ అవి రైటా కాదా అనేది కదా కోర్టు చూసేది. మేము కోర్టుకి వెళ్తామంటున్నాడు. ఏఐ ఇమేజెస్ సర్క్యులేషన్లో ఉన్నాయి, అవి వాడారు వాళ్ళు. అవును సార్, కోర్టు కూడా మందలించింది కదా విపరీతంగా. కోర్టు మందలించింది. ఇప్పుడు ఈ కేసు వీళ్ళ మీద కేసులు పెడతామంటున్నారు. ఇప్పుడు అంటున్నారు కదా కొత్తగా, అదే ఈ ఏఐ క్రియేట్ చేసినటువంటి ఫోటోలు పోస్ట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెడతామంటున్నారు. ఒకవేళ పెట్టి కోర్టుకి వెళ్తే కోర్టు ఏం మాట్లాడుతుందో చెప్తున్నాను నేను. ఏముంటుంది సార్? ఏముంటుందంటే ఈ ఫోటోలు ఓకే, ఇవి ఏఐ క్రియేషన్, అవి నెట్లో అవైలబుల్గా ఉన్నాయి, వీళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి అవి తీసుకుని వాడుకున్నారు, ఓకే అవి ఫేకే. కానీ అక్కడ చెప్పినటువంటి అభిప్రాయం, ఈ ఫోటో వీడియో ఇవి పెట్టడం అనేది వాళ్ళు లూజ్గా పెట్టాల, ఒక ఒపీనియన్ రాసి దానికి సపోర్టివ్గా ఇది పెట్టారు, అంతే కదా. ఒరిజినల్ ఆర్గ్యుమెంట్లో ఏమైనా తేడా ఉంటే నువ్వు మాట్లాడి అంటారు. నెక్స్ట్ జరగబోయేది. సో అప్పుడు కూడా చేతులు ఎత్తేసి రావాలి కోర్టు దగ్గరికి వెళ్ళి. అందుకని ఒక వైపు నుంచి ఇంకో ప్రయత్నం జరుగుతోంది.
లిబరలైజ్డ్ మార్కెట్ ఎకానమీకి అనుగుణమైనటువంటి చట్టాలు తీసుకురావడానికి చట్ట సవరణలు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఓకే, అక్కడి నుంచి వస్తున్నదే ఇదంతా కూడా. అంతే, ఇదంతా అక్కడి నుంచి నీతి ఆయోగ్ నుంచి చూద్దాం సార్, జరుగుతుంది. రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. ఏదైనా ఏం జరుగుతుందనేది మాత్రం వెయిట్ అండ్ సీ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.